హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకునే విధంగా గ్రూప్ సికి సంబంధించిన పర్మనెంట్ బేసిస్ మీద 1524 పోస్టుల్ని సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ నుంచి విడుదల చేయడం జరిగింది. వీటికి సంబంధించి 10th క్లాస్ అర్హత ఉన్నటువంటి వారికి వేకెన్సీస్ ఉన్నాయి, 12th అర్హత ఉన్నటువంటి వారికి వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే డిగ్రీ అర్హత ఉన్నటువంటి వారికి కూడా వేకెన్సీస్ ఉన్నాయి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ కానీ ఏమీ అడగలేదు. జస్ట్ ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ₹1 కూడా ఫీ అనేది పే చేయాల్సినటువంటి అవసరం లేదు. సో ఈ పర్మనెంట్ పోస్టులకి సంబంధించి రాత పరీక్ష ద్వారా రిక్రూట్మెంట్ అయితే చేస్తారు. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తే చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్ చూసే ముందు మీలో రైల్వే ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కోసం టాప్ ఎడ్యుకేటర్స్ తోటి ఆన్లైన్లో క్లాసెస్ అనేవి అన్అకాడమీ వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో మీరు జాయిన్ అవ్వడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా మీరు పొందవచ్చు. ఇందులో మీరు జాయిన్ అయిన తర్వాత మీకు కంప్లీట్ సిలబస్కి సంబంధించినటువంటి కోర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీకు ఉన్నటువంటి డౌట్స్ని కూడా లైవ్ ద్వారా మీకు డౌట్స్ అనేవి క్లారిఫై చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి బోత్ రైల్వే ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డికి సంబంధించి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్కి మీరు ఇందులో జాయిన్ అవ్వచ్చు. సో మీరు దీనిలో జాయిన్ అయ్యేటప్పుడు సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. తీసుకునేటప్పుడు BSK10 అనేటువంటి కోడ్ని యూజ్ చేసినట్లయితే మీకు 10% డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ కోడ్ని యూజ్ చేసి ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, మనకి ఈ నోటిఫికేషన్ అనేది 1524 వేకెన్సీస్ తోటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి రిలీజ్ కావడం జరిగింది. ఇందులో మనకి గ్రూప్ సి వేకెన్సీస్ అయినటువంటి క్లర్క్, MTS, టైపిస్ట్, కుక్కు సంబంధించినటువంటి పోస్టులతో పాటు చాలా రకాల వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడు చెప్తాను, ఒకసారి చూడండి. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ అనేది డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి గ్రూప్ సి సివిలియన్కి సంబంధించినటువంటి పోస్టుల్ని IAF నుంచి రిలీజ్ చేయడం జరిగింది. వీటన్నిటినీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ పర్మనెంట్ బేసిస్ మీద విడుదల చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఉండేటువంటి వెస్టర్న్ కమాండ్ యూనిట్స్, సౌతర్న్ కమాండ్ యూనిట్స్, అలాగే ఈస్టర్న్ కమాండ్ యూనిట్స్ అని చెప్పేసి కొన్ని యూనిట్స్ ఉన్నాయి. అందులో ఉన్నటువంటి గ్రూప్ సికి సంబంధించినటువంటి స్టెనోగ్రాఫర్, కుక్, మెస్ స్టాఫ్, హిందీ టైపిస్ట్, హౌస్ కీపింగ్ స్టాఫ్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, హిందీ టైపిస్ట్, అలాగే LDC, అలాగే ఇలాగ పలు రకాల పోస్టులు, చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే మొత్తం 18 పేజీలు ఉన్నటువంటి నోటిఫికేషన్ అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పోస్టులకి సంబంధించి అన్ని కమాండ్స్లో కలిపి ఏ కమాండ్ యూనిట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ఒకసారి చూపిస్తాను. ఫ్రెండ్స్, ఈ యొక్క ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ద్వారా రిలీజ్ అయినటువంటి ఈ గ్రూప్ సి వేకెన్సీస్లో మనకి వెస్టర్న్ ఎయిర్ కమాండ్ యూనిట్స్ నుంచి 362 వేకెన్సీస్, సౌతర్న్ ఎయిర్ కమాండ్ యూనిట్స్ నుంచి 28 వేకెన్సీస్, ఈస్టర్న్ ఎయిర్ కమాండ్ యూనిట్స్ నుంచి 132 వేకెన్సీస్, ఇంకా సెంట్రల్ ఎయిర్ కమాండ్ యూనిట్స్ నుంచి 116, మెయింటెనెన్స్ కమాండ్ యూనిట్స్ నుంచి 479, ట్రైనింగ్ కమాండ్ యూనిట్స్ నుంచి 407 వేకెన్సీస్ ఉన్నాయి. సో టోటల్గా కలుపుకొని 1524 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి టోటల్ ఉన్నటువంటి పలు రకాల వేకెన్సీస్ ఏంటి, వాటికి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏ విధంగా అప్లై చేయాలనేది ఇప్పుడు చెప్తాను. ఫ్రెండ్స్, ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేసుకోవడానికి సంబంధించిన అఫీషియల్ అప్లికేషన్ ఫామ్ ఇది. ఈ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలి అన్నటువంటి వారు ఈ వీడియో క్రింద ఉన్నటువంటి లైక్ బటన్పై క్లిక్ చేసి అలాగే కామెంట్ సెక్షన్లో మేక్ ఏ వీడియో ఆన్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి మీరు కనుక కామెంట్ చేసినట్లయితే నేను ఖచ్చితంగా ఎక్కువ రెస్పాన్స్ కనుక వచ్చినట్లయితే నేను సపరేట్ వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది చాలా మంచి నోటిఫికేషన్. ఈ ఆపర్చునిటీని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. సో ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఏ విధంగా ఫిలప్ చేసి ఏ విధంగా ఆఫ్లైన్ ద్వారా పంపించాలనేది నేను మీకు క్లియర్ కట్గా చెప్దాం అనుకుంటున్నాను. మీరు ఎక్కువ లైక్స్ చేసి అలాగే కామెంట్ సెక్షన్లో కనుక వీడియో చేయండి అని చెప్పేసి కనుక మీరు కామెంట్ చేసినట్లయితే ఖచ్చితంగా నేను మీకు వీడియో అయితే చేస్తాను. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కావాలి అనుకున్నటువంటి వారు. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఈ పోస్టులకి సంబంధించి మనకి చాలా రకాల వేకెన్సీస్ అయితే ఇచ్చారు. కేటగిరీ వైజ్గా ఎన్నెన్ని వేకెన్సీస్ ఎవరెవరికి ఎన్ని ఉన్నాయనేది ఈ టేబుల్లో మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. సో టోటల్గా చూసుకున్నట్లయితే మీరు ఏ కమాండ్ యూనిట్కైనా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. నేను ఇందాక చెప్పాను కదా ఏ కమాండ్ యూనిట్ నుంచి ఎన్ని వేకెన్సీస్ వచ్చాయనేది మనకి ఇందాక చూపించాను కదా నేను ఈ వీడియోలో. సో ఆ కమాండ్ యూనిట్లో ఏ కమాండ్ యూనిట్లో అయితే ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయో ఆ వేకెన్సీస్కి సంబంధించి మీరు ఆ కమాండ్ యూనిట్ని మీరు సెలెక్ట్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో రిలీజ్ చేయడం జరిగింది. సో
దీనికి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అనుకున్నటువంటి వారు ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయినటువంటి 30 రోజుల్లోపు మీరు ఈ యొక్క అప్లికేషన్ మీరు పంపించాలి అని చెప్పేసి నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఈస్టర్న్ ఎయిర్ కమాండ్ యూనిట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, వెస్టర్న్ ఎయిర్ కమాండ్ యూనిట్లో కేటగిరీ వైజ్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, సౌతర్న్ ఎయిర్ కమాండ్ యూనిట్లో వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయనేది ఇక్కడ క్లియర్గా మనకి చూపించడం జరిగింది. వీటికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ ఒకసారి చూసుకున్నట్లయితే 18 నుంచి 25 సంవత్సరాల వయసు ఉన్నటువంటి అభ్యర్థులు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. వీరు ఎవరు అంటే యూఆర్ క్యాండిడేట్స్ అనమాట. మిగిలినటువంటి ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్కి వారికి ఉండేటువంటి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందని మెన్షన్ చేశారు. ఓబీసీ వారికి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంది, అంటే వారికి 28 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి 5 ఇయర్స్ ఉంది, అంటే 30 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు. వీటికి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కూడా అప్లై చేసుకోవచ్చు. వీరికి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే పర్టికులర్ డిపార్ట్మెంట్స్లో పనిచేసేటువంటి వారు ఎవరైతే డిపార్ట్మెంటల్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారు అప్లై చేసుకోవడానికి కూడా ఏజ్ లిమిట్ చాలా హయ్యర్ ఏజ్ లిమిట్ అయితే వారికి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పోస్టులకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సీనియర్ కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించి మనకి ఇక్కడ గ్రాడ్యుయేట్ ఇన్ మ్యాథమెటిక్స్ ఆర్ స్టాటిస్టిక్స్ చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు. ఇంకా సూపరింటెండెంట్ స్టోర్కి సంబంధించి చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేషన్ ఏదైనా డిగ్రీ చేసినటువంటి వారు ఈ యొక్క సూపరింటెండెంట్ స్టోర్కి సంబంధించినటువంటి పోస్టులకి అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేయడం జరిగింది. ఎక్కువ వేకెన్సీస్ వచ్చేసి మనకి 10th క్లాస్ మీద అలాగే 12th క్లాస్ బేసిస్ మీద అడగడం జరిగింది. కాబట్టి ఈ యొక్క 10th క్లాస్ అండ్ 12th క్లాస్ పాస్ అయినటువంటి వారు ఈ యొక్క ఎంటీఎస్ పోస్టులకు కానీ ఇంకా ఇతర ఎల్డీసీ పోస్టులకు కానీ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే లోయర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి 12th క్లాస్ పాస్ అయ్యి ఇంగ్లీష్లో 35 వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేయగలిగేటువంటి యొక్క క్యాపబిలిటీ ఉన్నటువంటి వారు అప్లై చేయొచ్చు. ఇంగ్లీష్లో 35 వర్డ్స్ పర్ మినిట్ అంటే టైప్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో మీరు ఒక వారం రోజులు లేదా నెల రోజులు ప్రాక్టీస్ చేసినా మీకు వచ్చేస్తుంది ఇది. కాబట్టి ఈ యొక్క ఎల్డీసీ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. తర్వాత చూసుకున్నట్లయితే హిందీ టైపిస్ట్కి సంబంధించి 12th క్లాస్ పాస్ అయ్యి మీరు ఇంగ్లీష్లో 35 వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేయగలిగి ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు, లేదా 30 వర్డ్స్ పర్ మినిట్ అనేది హిందీలో టైప్ చేయగలగాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. తర్వాత చూసుకున్నట్లయితే స్టోర్ కీపర్కి సంబంధించి 12th క్లాస్ పాస్ అయినటువంటి వాళ్ళు దీనికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా మనకి ఎంటీఎస్కి సంబంధించి మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించినటువంటి పోస్టులు కూడా ఉన్నాయి. వీటికి సంబంధించి చూసుకున్నట్లయితే మెట్రికులేషన్ పాస్ అడిగారు. ఇక్కడ డిజైరబుల్ అన్నారు. డిజైరబుల్ అంటే ఇన్ ద సెన్స్ వారికి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఆ పర్టికులర్ ఆ స్మాల్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వారికి. సో మీకు ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై చేయండి, ఫీజు అయితే లేదు. ఓకే, సో ₹1 కూడా ఫీజు అనేది మీరు పే చేయాల్సినటువంటి అవసరం లేకుండా ఈ పోస్టులకి మీరు వీటికి సంబంధించి మీరు అప్లికేషన్స్ అనేవి పంపించుకోవచ్చు. ఇంకా టిన్ స్మిత్ అని, కాపర్ స్మిత్ అని వీటికి సంబంధించి 10th క్లాస్తో పాటు ఐటీఐ ఆ పర్టికులర్ ట్రేడ్ చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఫైర్మెన్, ఫైర్ ఇంజిన్ డ్రైవర్, అలాగే ఎఫ్ఎంటీ ఫిట్టర్, అలాగే ట్రేడ్స్ మ్యాన్, అలాగే లెదర్ వర్కర్, టర్నర్, వైర్లెస్ అని చెప్పేసి మొత్తం 29 రకాల పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో ఎక్కువగా 10th క్లాస్ అలాగే 12th క్లాస్ పాస్ అయినటువంటి వారికి వేకెన్సీస్ ఉన్నాయి. డిగ్రీ క్వాలిఫికేషన్ మీద సూపరింటెండెంట్ స్టోర్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ పోస్టులకి సంబంధించి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందనేది ఒకసారి చూసుకున్నట్లయితే వీటికి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి వారికి రిటన్ టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. వారికి కాల్ లెటర్స్ అనేవి పంపించడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. రిటన్ టెస్ట్లో ఉండేటువంటి టాపిక్స్ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్. మనకు అన్ని ఎగ్జామ్స్లో ఉండేటువంటి టాపిక్సే ఉన్నాయి. వీటికి సంబంధించి ఇంగ్లీష్లో అలాగే హిందీలో మనకి ఎగ్జామినేషన్ ఉంటుందని చెప్పేసి ఆ లాంగ్వేజెస్లో ఉంటుందని మెన్షన్ చేశారు. దీని తర్వాత చూసుకున్నట్లయితే ఎవరైతే ఇందులో వీటికి సంబంధించి ఈ యొక్క ఎగ్జామినేషన్లో క్వాలిఫై మంచి మార్క్స్ వచ్చి షార్ట్ లిస్ట్లో సెలెక్ట్ అవుతారో వారిని స్కిల్ టెస్ట్ లేదా ఫిజికల్ టెస్ట్ లేదా ప్రాక్టికల్ టెస్ట్కి పిలవడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సంబంధించి ఎవరికైతే సెలెక్ట్ అవుతారో వారిని డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలవడం జరుగుతుందని ఫైనల్గా ఇక్కడైతే మెన్షన్ చేశారు. లాస్ట్ డేట్ వచ్చేసి దీనికి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయినటువంటి డేట్ నుంచి 30 రోజుల్లోపు అప్లికేషన్స్ అనేవి పంపించాలి అని చెప్పేసి ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి నిన్ననే ఈ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. మీరు 30 రోజుల్లో దీనికి సంబంధించిన అప్లికేషన్ అయితే పంపించాల్సి ఉంటుంది. మీరు చూసుకున్నట్లయితే మీరు ఏ కమాండెంట్ యూనిట్కి అప్లై చేసుకుంటారో దానికి సంబంధించి మీరు పంపించాల్సి ఉంటుంది. మీరు అప్లికేషన్ ఫిలప్ చేసి దాన్ని ఎన్వలప్లో పంపించేటప్పుడు ఎన్వలప్ మీద మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు అనేది మెన్షన్ చేయాలి అండ్ దానికి సంబంధించిన కేటగిరీ కూడా మెన్షన్ చేయాలని ఇక్కడ మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. మీరు అప్లికేషన్ అనేది ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ ఫిలప్ చేయాలని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. దానితో పాటు రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ కూడా మీరు డ్యూలీ ఎఫిక్స్ చేయాలి సెల్ఫ్ అటెస్టేషన్ తోటి అని చెప్పేసి మెన్షన్ చేశారు. 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అనేవి పెట్టాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ విత్ స్టాంప్ ఆఫ్ ₹10
రూపీస్ పేస్టెడ్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. ఒక స్టాంప్ 10 రూపీస్ స్టాంప్ ఉంటుంది కదా, దాన్ని కూడా మీరు ఎన్వలప్ మీద పేస్ట్ చేసి పంపించాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి 30 రోజుల్లోపు మీరు చూసినటువంటి ఎంప్లాయ్మెంట్ న్యూస్లో కానీ లేదా రోజ్గార్ సమాచారంలో కానీ వచ్చినటువంటి ఆ యొక్క నోటిఫికేషన్ డేట్ నుంచి 30 రోజుల్లోపు పంపించాలి అన్నారు. మనకి ఈ నోటిఫికేషన్ అనేది నిన్ననే ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో రావడం జరిగింది. సో వితిన్ 30 డేస్ లోపు మీరు పంపించాలి. అంటే నిన్నంటే ఏప్రిల్ 2న రిలీజ్ అయింది కాబట్టి మీరు దీనికి సంబంధించి ఈ నెల ఎండ్లోపు మీరు ఖచ్చితంగా పంపించాల్సి ఉంటుందని చెప్పేసి దీని ద్వారా మనకైతే అర్థమవుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు అప్లికేషన్తో పాటు పెట్టాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీరు పెట్టి పంపించాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. ఓన్లీ 10 రూపీస్ మాత్రమే ఆ స్టాంప్ కొనుక్కోవడానికి మీకు ఖర్చు అవుతుంది. అండ్ పంపించడానికి ఏమైనా ఛార్జెస్ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది తప్ప అప్లికేషన్ ఫీ అయితే ఎటువంటి ఫీ లేదు. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు సపరేట్ వేకెన్సీస్కి సంబంధించి మీరు కనుక అప్లై చేయాలి అనుకుంటే మీరు సపరేట్ అప్లికేషన్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు ఫస్ట్ ఒక కమాండెంట్ యూనిట్ని సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఏ ఎయిర్ ఫోర్స్ యూనిట్కి మీరు అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటే ఆ ఎయిర్ ఫోర్స్ యూనిట్కి సంబంధించి మీరు క్లియర్గా మెన్షన్ చేసి ఆ ఎయిర్ ఫోర్స్ యూనిట్ని ఇక్కడ మీరు అప్లికేషన్లో ఇక్కడ మెన్షన్ చేయాలి. అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ డాష్ యూనిట్ అన్నారు. మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు అనేది ఆ డాష్లో ఫస్ట్ మీరు మెన్షన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంటీఎస్ అయితే ఎంటీఎస్ అని చెప్పేసి మెన్షన్ చేయండి. ఆ తర్వాత ఏ యూనిట్కి మీరు అప్లై చేయాలనుకుంటే అంటే వెస్టర్న్ కమాండ్ యూనిటా, సౌతర్న్ కమాండ్ యూనిటా, ఈస్టర్న్ కమాండ్ యూనిటా అని చెప్పేసి మొత్తం 5-6 యూనిట్స్ ఉన్నాయి కదా. సో వాటికి సంబంధించినటువంటి యూనిట్స్ని మీరు సెలెక్ట్ చేసుకొని దీనికి సంబంధించి మీరు పంపించాల్సి ఉంటుంది మెన్షన్ చేసి. ఓకే, ఇక్కడ మీ యొక్క ఫోటోగ్రాఫ్ అనేది పెట్టి దానిపైన మీ యొక్క సెల్ఫ్ అటెస్టేషన్ అయితే చేయాలని చెప్పేసి మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించి సపరేట్ వీడియో అయితే చేయాలనుకుంటున్నాను. సో కావాలి అనుకున్నటువంటి వారు నేను చెప్పిన విధంగా లైక్ చేయండి. లైక్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసి ఎక్కువ రెస్పాన్స్ కనుక వచ్చినట్లయితే, ఎక్కువ మంది అడిగినట్లయితే ఖచ్చితంగా నేను మీకు సపరేట్గా వీడియో అయితే చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అలాగే దీనికి సంబంధించినటువంటి స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది తర్వాత సెలెక్ట్ అయినటువంటి వారికి. సో ఈ విధంగా రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇందులో చాలా వేకెన్సీస్ ఉన్నాయి, మీరు ఓపిక్గా చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.